హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నాకు కూడా చాలా స్పెషల్ అనమాట. నేను ఈ పని ఫస్ట్ టైం చేయబోతున్నాను. అదేంటంటే ఇక్కడ హైదరాబాద్లో చిల్కూర్ బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. అందరూ దాన్ని చిల్కూర్ బాలాజీ అనే టెంపుల్ కన్నా ఎక్కువ వీసా బాలాజీ అని అంటూ ఉంటారు, అందుకే ఫేమస్ టెంపుల్. సో నేను లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇదే టైంకి మా తమ్ముడు యూఎస్ వెళ్తుంటే వాడి వీసా యాక్సెప్ట్ అవ్వాలని చెప్పి మొక్కుకున్న 108 ప్రదక్షిణాలు చేస్తాను అని. అది కాస్త ఈ 1 ఇయర్లో నాకు అస్సలు అవ్వలేదు ఒక్కసారి కూడా వెళ్ళడానికి. సో నాకు ఇప్పుడు టైం కుదిరిందనమాట. అందుకే యాక్చువల్లీ అక్కడ ఏంటంటే వీకెండ్స్ ఫ్రైడే సాటర్డే సండే 108 ప్రదక్షిణాలు చేయడానికి అలౌ చేయరు. ఎందుకంటే వీకెండ్స్లో చాలా రష్ ఉంటుంది. మనం కావాలంటే ఒక ప్రదక్షిణ కానీ 11 ప్రదక్షిణాలు కానీ చేయొచ్చు వీకెండ్ టైంలో. సో వీక్ డేస్లో మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఈ 4 డేస్లో 108 ప్రదక్షిణాలు చేయొచ్చు అనమాట. సో ఈరోజు మండే, అందుకే వెళ్తున్నా ఈరోజు. నేను చాలా రోజులైంది ఇంత ఎర్లీగా లేచి. అసలు ఎలా ఉందంటే ఎప్పుడో చిన్నప్పుడు లేచాను, వైబ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో ఎర్లీగా వెళ్తేనే కొంచెం ఎండది తక్కువ ఉంటుంది కదా, సో ఈజీగా ప్రదక్షిణలు చేయొచ్చు అని అలా అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. మొత్తం వ్లాగ్ చూడండి. సో అదనమాట, చూసారా, ఇంకా ఎండ కూడా రాలేదు. ఎండ కూడా రాకుండా, అసలు సన్ ఇంకా రాకుండా కూడా నేను లేచి రెడీ కూడా అయిపోయాను. అలా ఉంటుంది అనమాట డెడికేషన్. సో నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను 108 ప్రదక్షిణాలు చేసేగలని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా తిరుపతి వెళ్ళాము, అప్పుడు ఇలానే మెట్లెక్కి వెళ్ళామన్నమాట. నేను అసలు ఎక్కడ కూర్చోకుండా బాగానే ఎక్కేసాను. సో ఆ కాన్ఫిడెన్స్ ఇంకా నాలో ఉంది. సో చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అని. ఇంక మనం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎండ వచ్చేస్తుంది. ఎండ వచ్చేస్తే కొంచెం ప్రదక్షిణలు చేయడం కష్టమవుతుంది ఆ వేడిలో. సో మీరు కూడా ఎప్పుడైనా ఎవరికోసమైనా ఇలా ఏమన్నా మొక్కుకున్నారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం. సో మీరేం మొక్కుకున్నారో కింద నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చూస్తా ఏమేమి మొక్కుకున్నారో, ఎలాంటివి మొక్కుకున్నారని. సో ఓకే, మరి లెట్స్ గో. సో అలా మనం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది మీకు తెలిసినట్టయితే ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో కొత్తగా సైకిల్ ట్రాక్ ఓపెన్ చేశారు కదా, అదనమాట. అసలు చూసారా క్లౌడ్స్ ఎంత బాగున్నాయో? ఇలానే ఉంటే బాగుండు క్లైమేట్ నేను ప్రదక్షిణాలు చేసినంతసేపు. సో అలా మనం చిలుకూరు వచ్చేసామన్నమాట. ఇదే ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 km ఉంటుంది అంతే లోపలికి. సో ఇది టెంపుల్ దగ్గర, టెంపుల్ ఆపోజిట్లో అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే అనమాట మెయిన్ టెంపుల్. కింద అక్కడ గ్రిల్స్ లాక్ చేసి ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఈరోజు బక్రీద్, నాకు తెలీదు, అసలు గుర్తులేదు. సో లోపల ప్రదక్షిణాలు చేస్తారు అనుకున్నా, కానీ పబ్లిక్ హాలిడే రోజు కూడా ఇక్కడ బయట అందరూ నడుస్తున్నారు కదా గోపురం బయట. సో అక్కడే 11 ప్రదక్షిణాలు చేయమన్నారు. ఇంకా నేను 108 కాకుండా ఇంకా బయటే 11 చేసా. యాక్చువల్గా అయితే నార్మల్గా వీక్ డేస్లో లోపల 108 చేయొచ్చు, కానీ ఈరోజు హాలిడే నేను మర్చిపోయి వెళ్ళాను. సో ఇంకా బయటే 11 ప్రదక్షిణాలు చేశాను అనమాట. అక్కడ గోపురంకి ఆపోజిట్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు అసలు ఎన్ని తాళ్ళు ఉన్నాయంటే మొత్తం చెట్టు అంతా గ్రీన్ కలర్లో కాకుండా రెడ్డే మొత్తం కనిపిస్తుంది. నాకు తెలిసి ఏమన్నా కోరికలు కోరుకొని ఆ చెట్టుకి కడతారనుకుంటా. సో అది నెక్స్ట్ నేను కనిపిస్తాను చూడండి ప్రదక్షిణాలు చేసుకుంటూ. బాగా అబ్జర్వ్ చేయండి అండ్ నన్ను స్పాట్ చేయండి నేను ఎక్కడున్నానో. చూద్దాం మీరు నన్ను కనిపెట్టగలరో లేదో. యా, దట్స్ మీ. వావ్! మీరు కిందన రోడ్ చూసారా అసలు ఎలా ఉందో? కింద చాలా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, అవన్నీ గుచ్చుకుపోయేవి అనమాట. 11 రౌండ్స్ అంటే నేను ఆల్మోస్ట్ ఒక 13-14 కిలోమీటర్స్ వాక్ చేసినట్టే ఒకటేసారి. అనుకున్నంత ఈజీ ఏం కాదు, ఏదో చేసేద్దాం అనుకున్నాను, కానీ పర్లే ఒక 6-7 రౌండ్స్ వరకు బాగానే ఉంది. కానీ తర్వాత జస్ట్ ఆ రాళ్ళు గుచ్చుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. సో అప్పుడు కొంచెం తర్వాత స్లోగా చేయాల్సి వచ్చింది. ఇదే అనమాట ఇంకా నా లాస్ట్ రౌండ్. దీని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దేవుణ్ణి. చూసారా అసలు ఎంత మంది జనం ఉన్నారో? అక్కడ ఆల్రెడీ ఉంది చూసారా దాని మీద పబ్లిక్ హాలిడేస్ అండ్ వీకెండ్స్ టైంలో
లోపల ప్రదక్షిణలు ఎలా లేదని నేను అది ఇంతకుముందు చూసుకోలేదు. ఓన్లీ వీకెండ్స్ అనుకుని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాను. సో ఇలా అయిందనమాట ఆఖరికి. అండ్ దిస్ వాజ్ మై రియాక్షన్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ది ప్రదక్షిణాస్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను 108 ప్రదక్షిణాలు చేసేగలని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా తిరుపతి వెళ్ళాము, అప్పుడు ఇలానే మెట్లకి వెళ్ళామన్నమాట. నేను అసలు ఎక్కడ కూర్చోకుండా బాగానే ఎక్కేసాను. సో ఆ కాన్ఫిడెన్స్ ఇంకా నాలో ఉంది. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా. సో ఇంకా అలా గుడి దగ్గరే లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట. బాగుంది. నేనైతే ఇడ్లీ అండ్ బోండా తిన్నా. నాకు ఇడ్లీ కన్నా బోండా నచ్చింది. బాగుంది. గుడి లోపల అసలు ఏం తిన్నా గుడి వల్ల టేస్ట్ వస్తుందో లేదంటే ఏంటో తెలియదు, కానీ నాకైతే టెంపుల్స్లో ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే వాళ్ళు పెట్టే లంచ్ కానీ చాలా నచ్చుతుంది. ఆ టేస్ట్ ఏంటో మరి. అలా తిన్న తర్వాత ఇంకా ఇది గుడి బయట అనమాట. చాలా స్టాల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడే ఓపెన్ చేశారు. నేను ప్రదక్షిణం అంతా చేసుకొని దర్శనం కూడా అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేసరికి 9 ఆర్ అరౌండ్ 9-10 అయింది. మార్నింగ్ ఎప్పుడు 7కి స్టార్ట్ అయితే ఆ టైం అయిందనమాట అంతా అయ్యేసరికి. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే అది నేనే అది నేనే అలా అయిందనమాట నా దర్శనం అయితే చాలా బాగా అయింది. కాకపోతే ప్రదక్షిణాలు కూడా బాగానే చేశాను, కానీ అది నార్మల్ సాఫ్ట్ రోడ్ ఉండదు కదా, అక్కడ చిన్న చిన్న రాళ్ళు అవి కుచ్చుకొని భలే మండుతున్నాయి కాళ్ళు మాత్రం. అంటే అది మరి సర్లేండి, అప్పుడప్పుడు మనం అనుకున్నవి అవ్వవు కదా. బట్ అంత బాగానే అయింది. కానీ అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను. ఆల్మోస్ట్ కాదు 1 ఇయర్ అయిపోయింది నేను అసలు మొక్కుకొని. అలా ఇప్పటికి అయిందనమాట. సో ఇంకేంటి మరి, మీరు మాత్రం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఎలా మొక్కుకున్నారు, ఏం మొక్కుకున్నారు, అవి తీర్చారా లేదా అని, లేదంటే నాలాగే చాలా డేస్ తర్వాత తీర్చాల్సి వచ్చిందా అని. సో ఇంత అనమాట ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నేను అన్ని కమెంట్స్ చూస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.